బాబు బాబు ఎవరి బాబు నీవు? అవురా అవురా ఎవరి బాబు? కన్ను మూస్తే బద్రీనా ఎవరు బాబు నువ్వు? ఎమ్మకేమో గుర్తేమో చిక్కల. అయ్యో అరే ఎవరు బాబు? నేను మీ మహామంత్రి కదా. చూడు బాబు, మా మహామంత్రికి ఇట్లా విచిత్రమైన కూరలు లేవు. ఇవా ఆ మా అవ్వ ఎప్పుడు తిడతా అంటే ఎలా? నీ నెత్తిన ఏంటివి గాని లేవురా, ఆ నా దగ్గర పండుకోవద్దని ఆ కందూరులో కూర్చొని ఏడ్చుకుంటా అంటే ఆ పైన శంగప్ప ఆ నన్ను పిలుచుకొని వచ్చి ఆ రారా నువ్వేమి ఏడ్చుకోవద్దు, మా ఊర్లో దండిగా ఉండదని ఊరంతా పెరక్కొచ్చి నన్ను ఎత్తిన ఎగినాడు. అది నీకేం బాగలేదు బాబు. బాగలేదా? ఆహా. ఏం భయపడదు, ఇది డూప్లికేట్ బాబు దీన్ని తీసుకో. ఇది ఒరిజినల్ అమ్మా, ఇది డూప్లికేట్. ఇదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. గట్టిగా ఉంది. ఈ డూప్లికేట్ దాన్ని దాచిపెట్టి నేను ట్రిమ్మింగ్ చేసుకుంటాను. ట్రిమ్మింగ్ వద్దు, నా పుట్టుకోసేసాడు అయిపోరలే. ఏడు అడుగు నిట్టుంటుందేమో. ఏం బాబు నువ్వు? ఏమమ్మా ఏమా ఏంది మీ మాటలో? అక్కడ చూడు మేము చిట్టుకు కాలు తెంచరా అర్దానా. బాబు ముందుగా సమాధానం చేరి వచ్చి ఉన్నాము నాయన. అవునమ్మా. అలాగే తెలిపి అలకించి విను బాబు. రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ రాఘవ హరియ రామ జయ రామయ్య రామ అచ్యుత గుణ రామ రాఘవ నొచ్చిన సభవారికి దండమున్నదేమో స్వామి. తల్లిదండ్రుల పాదములకు దండమున్నదేమో స్వామి. చదువుల నేర్పిన గురువులయ్యకు దండమున్నదేమో స్వామి. ఆకాశ వేదమ్మ నీకు చాలా 10,000 దండమమ్మ తల్లి. భూదేవి తల్లి అమ్మ సాకు సలాము ఎదురు దండము మాన్య ప్రభులారా మీకు. బాబు అమ్మా ముందుగా సభ మందిరకు చేరి వచ్చి ఉన్నాము. అవును. దండ ప్రమాణం చేస్తూ ఉన్నాము కదా. అవునమ్మా. నేను వచ్చిన వృత్తాంతము నీకేమన్నా తెలుసున్నదా బాబు? అలాగనే తెలపవమ్మా. అలాగే తెలియదు, ఆలకించి వినుమ నాయన. సరే వినరా భారత వీర కుమార వివరము తెలిపేదా నీకు. వివరం పొదలపేదా రామజండి కోట రాజ్యమే లేదామో మేము. అది 3 కొండలకు నడుమనున్నది ముఖ్యమైన కోట మాది. మాది 4 కొండలకు నడుమనున్నది అనైముజండి కోట మాది. అది 7 కొండలకు నడుమనున్నది వెచ్చైన నడుమనున్నది పగడి జండి కోట మాది. బాబు ఏమిటి నాయన అది? అంగడి తెచ్చుకున్నా. తలాక ఒకటి బాబు మనకు. ఇస్తాము ముచ్చిలేము నిద్రపోయింది మనకి ఏం భయంలే.
కృష్ణుడు ఏ పల్లె ఎంతసేపు ఇప్పటికి 8 తినిండేది నేను. దానికి లెక్క ఏమో లెక్క వేసుకుంటే మాది దక్షిణం చేసే వేలుతున్నది రామదంజి కోట. అవునమ్మా. 3 కొండకు నడమన ఉన్నది ముఖ్యమైన కోట. అవును తల్లి. 4 కొండకు నడమన నయ్యమైన కోట. సరే 7 కొండకు నడమన వెండి దంజి కోట. అవునవును. 12 కొండకు నడమన ఉన్నది పగడి దంజి కోట. ఎల్లవేళలా రణం అంటుంది మంత్రి మా రామదంజి కోట. అవునమ్మా. అటువంటి రామదంజి కోటను వేలుతున్నది ఎవరన్నది తెలుసున్నదా బాబు? ఏమమ్మో నాకు పెద్దగా తెలియదు. నేను తిండి మీద పడిపోయినా. ఏంది నాయన అక్కడ ఇస్తావా తలాకు ఒకటి? నా నోట్లో పెడతాను నేను తెస్తాను. ఏందనరా బీడీలు కట్టి తీసుకోకూడదురా. అది నిజం అనుకుంటే అన్న 5, 6, 7, 8, 9 ఒకటా 2, 3 అంతే. 3 సార్లు వచ్చి బాబు అక్కడ ఊరికి జనాల్లో కూడా వల్ల చెక్కల పాప ఒక పాప వచ్చిందిలే. ఆ రామదంజి కోటని వెళుతున్నది ఎవరైనా తెలుసున్నదా బాబు? ఎవరెవరమ్మా? భూపతి రాజు భూదేవమ్మ అత్త మామలేగా నాకు. భూపతి రాజు కొడుకులున్నారే బాబు మంచి శేఖరా. సర్రా మన అదృష్టం అంటే అట్లుండల్లా. 7 తిండి సకిలాలకు అప్పుడే బిల్లు కట్టేసిడు. ఎవరో పుణ్యాత్మలు చెప్పుకోకూడదు మనకు. వాళ్ళే మన నెంబర్ ఇచ్చింది. భూపతి రాజు భూదేవమ్మ అత్త మామలు. సరే ఆ భూపతి రాజు కుమారుడైనటువంటి రామరాజుని తెలుసున్నదా బాబు? ఎవరెవరమ్మా? సూర్య చంద్ర రాజు ధరణి చంద్ర రాజు హన్నల దమ్ములుగా వాళ్ళు. అదేమిటమ్మా? సూర్య చంద్ర రాజు సరే ధరణి చంద్ర రాజు ఇరువురు అన్నదమ్ముళ్ళు. సరే నా భర్త అయినటువంటి సూర్యచంద్రరాజు పేరు చెప్పగా చుక్కలు జలారాలు. నీ భర్త పేరు చెప్తే చుక్కలు రాలుతాయా? అవును బాబు. ముందు చూసుకొని వస్తా. పట్టుకొని రా చుక్కను చూడు. ఈ అంతర మార్గం ఆగి ఉండాలి చూడు బాబు. ఒకటి పట్టుకొని చూడు. నా మరిది అయిన ధరణచంద్రరాజు పేరు చెప్పగా దండంత ఒక్కసారి కదిలి వచ్చేది బాబు. అవునమ్మా. ఇక్కడ ఈ సభా మందిరానికి నన్ను ఎవరు పిలిపించారు నాయన? నీ ప్రాణేశ్వరుడు సూర్యచంద్ర మహారాజు పిలిపించాడమ్మా. ప్రాణేశ్వర వద్దకు వెళ్లే ముందుగా చాలా వేడికాంతంతో వెళ్ళాలి బాబు. నాకు మళ్ళా ఆకలి అయిపోతాండ చెక్కలేలు కొడక ఇప్పుడే 10 తినేసి ఉండు చాలా వేడికాంతంతో వెళ్ళాలి బాబు. ఇంకేంటికి నిద్రపోతుంది. ఇంకా బాగా పండుకుండే ముసలమ్మ. తాను ఉండే తాను మాలు విడిసేదా రాంబాయి దేవి నేను.
శంకరాభరణం మీదకి చేరవచ్చి ఉన్నాము. అవును. తలంటి తల స్నానం చేసి చుక్కల మండలం చీర కట్టి చంద్రకాంత రవికి తొడిగి నున్నంగా తల దువ్వి నువ్వు ఇలాంటి జడలు విడిసి ఈ శంకరాభరణం ఏరు విడిసి మా ఇంటిలో దేవుడిన పాండురంగ స్వామి వారి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి ఆ తర్వాత ప్రణేశ్వర వద్దకు వెళ్దాం నాయనా. అలాగేనమ్మా. శంకరాభరణము ఏరు విడిసేదారాంబాయి దేవి నేను చేరవచ్చి ఉన్నాము. పాండురంగ స్వామికి పూజలు చేసి ఆ తర్వాత వెళదాము నాయనా. పశువు ఏమిటి స్వామి